ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 6ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మన శరీరమనే క్షేత్రం గురించి, దానిని తెలుసుకునే ఆత్మ అయిన క్షేత్రజ్ఞుడు గురించి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆ క్షేత్రము ఏ అంశాలతో నిర్మితమయ్యుందో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, భగవానుడు క్షేత్రము యొక్క 24 తత్వాలను వివరిస్తున్నాడు. అవి 5 మహాభూతాలు, అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. నేను అనే భావన కలిగించే అహంకారం, మంచి చెడులను విశ్లేషించే బుద్ధి, మరియు సృష్టికి మూల కారణమైన అవ్యక్త ప్రకృతి. వీటికి తోడు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సుతో కలిపి 11 ఇంద్రియాలు, అలాగే శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసన అనే 5 ఇంద్రియ విషయాలు. ఇవన్నీ కలిపి ఈ భౌతిక శరీరమనే క్షేత్రం ఏర్పడుతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనము నేను అని దేనినైతే అనుకుంటున్నామో అది నిజానికి ఈ 24 తత్వాల కలయిక మాత్రమే అని అర్థం చేసుకోవాలి. మన శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ ప్రకృతిలో భాగమే. మన నిజ స్వరూపమైన ఆత్మ వీటన్నింటికీ భిన్నమైనది మరియు వీటన్నింటినీ గమనించే సాక్షి అని ఈ శ్లోకం మనకు గుర్తుచేస్తుంది. ఇది మనకు వైరాగ్య భావనను కలిగిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు కోపం లేదా గర్వం వచ్చినప్పుడు అది మన అహంకారం యొక్క పని అని గుర్తించాలి. ఇంద్రియ సుఖాల వైపు మనస్సు లాగినప్పుడు అది కేవలం ఇంద్రియాలు వాటి విషయాలతో సంప్రదించడమే అని తెలుసుకోవాలి. ఇలా మన భావోద్వేగాలను, కోరికలను మన నిజ స్వరూపం నుండి వేరుగా చూడటం నేర్చుకుంటే వాటి ప్రభావం మనపై తగ్గుతుంది. మన బుద్ధిని ఉపయోగించి ఈ తత్వాలను అర్థం చేసుకుంటే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.